నమస్కారం మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే కనుమ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా నాతో పాటు ఉన్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ అలాగే శ్రీలీల హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీ ఇద్దరికి కూడా యు ఆల్ హావ్ రియల్లీ వర్క్డ్ సో హార్డ్ అండ్ ఈ పండగకి మీకు రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు ఆల్ గుంటూరు కారంతో ఆ స్లాంగ్ లో ఉండేటువంటి ఘాటు ఆ డాన్స్ లో ఉండేటువంటి నాటు అమ్మ సెంటిమెంట్ కి ఫుల్ ఓటు ఫుల్ వేసేసానండి ఫుల్గా వేసేసాను కానీ అది నేను సినిమాలో ఎలాగైతే ఉందో అది క్లైమాక్స్లోనే నేను మాట్లాడతాను ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు ఏంటి హౌ యూ ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ ఆఫ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్యాన్స్ ఫర్ ఆల్వేస్ స్టాండింగ్ బై మై సైడ్ అండ్ సో దిస్ రిజల్ట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ లైక్ ఐ సెడ్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఆల్సో బికాస్ అదే నాన్నగారు ఈజ్ నాట్ అరౌండ్ దట్ యునో if he was there, he would have been very happy. But it's still, he'll always be in my heart. And so this success was very important to me. And I'm really grateful to all my fans for giving me this kind of result. And if our collections went ante asalu oka range lo undi. So I'm really happy and my heart is filled with gratitude. And మీరు ప్రీ రిలీజ్ లో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో మీతో పాటు అందరం ఎమోషనల్ అయ్యాము అండ్ ఇప్పటి నుంచి మా అమ్మ నాన్న మీరే అని చెప్పారు సో I think it just came out of my heart and that's how I felt. I mean the connection which I felt with the crowd. అదేదో అంటే maybe that Guntur vibe it was and the whole crowd and I felt a bit emotional. It never happened to me before in my career. That was the first time it happened. And so it just came out of my heart and means anta love ఒకేసారి చూసేసరికి I couldn't control it. And so I was very happy that day also. అండ్ అందులోనూ రమణగాడు ఒక వైబు ఒక ఎనర్జీ ఆ స్లాంగ్ తింపేశారండి అసలు మొత్తం అదే అండి మొత్తం క్రెడిట్ టూ గుడ్ అది క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ గారికి అండి ఎందుకంటే అది ముందు నుంచి మేము అనుకున్నప్పుడు గుంటూరు స్లాంగ్లో ఉండాలని ఫిక్స్ అయ్యాను బట్ చాలామందికి తెలియంది ఏంటంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారితో ఎగ్జాక్ట్గా అలానే మాట్లాడుతాం మేము ఇంట్లో అది మేము ఇంట్లో మాట్లాడుకునే మాట్లాడింది సో దానికి త్రివిక్రమ్ గారు ఏం చేశారంటే స్లైట్గా మోడిఫై చేశారంటే అందుకే మీరు ఇప్పుడు సినిమా చూస్తే అదేదో నేను ట్రై చేసినట్టు ఉండదు అది నేను మాట్లాడినట్టే ఉంటుందండి అదొక ఫ్లో ఉంటుంది సో దానివల్ల ఏంటంటే చాలా నాకే చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది సినిమా అది సో ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు మై ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ అండ్ దిస్ ఇట్ వాజ్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ మీ అదేదో చాలా లైట్గా అనిపించింది నాకే అది నిజంగా చాలా బాగా చేశాను అనిపించింది యూజువలీ ఐఎమ్ అ వెరీ బిగ్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్ చాలా అసలు నాకు సినిమా చేసిన కానీ అదేంటి ఇలా ఉందేంటి ఇంకా బాగా చేసి ఉండొచ్చు ఐ స్క్రూటనైజ్ మై పర్ఫార్మెన్సెస్ టు ద కోర్ అనమాట బట్ దిస్ టైమ్ ఎందుకో సుదర్శన్ 35లో చూసినప్పుడు ఈవెన్ ఇన్ ద డబ్బింగ్ వెన్ ఐ వాజ్ డబ్బింగ్ బట్ వెన్ ఐ సా ఇట్ ఇన్ సుదర్శన్ 35 ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్ యూజువల్గా నాకు అంత హ్యాపీగా ఫీల్ అవును మాకు నచ్చినట్టుగానే మీరు అంటే ఏదండి ఆ క్యారెక్టరైజేషన్లో మేబీ బికాస్ ఆఫ్ దట్ హోల్ క్యారెక్టరైజేషన్ మేబీ బికాస్ ఆఫ్ దట్ మాడ్యులేషన్ మేబీ బికాస్ ఆఫ్ దట్ స్లాంగ్ సో అదే నేను ఫంక్షన్లో కూడా చెప్పానండి అది త్రివిక్రమ్ గారి సినిమాలోనే ఆ మ్యాజిక్ జరుగుతుంది బికాస్ మేబీ హీ నోస్ మై పర్సనాలిటీ సో అదేమవుతుందంటే నాట్ మెనీ పీపుల్ నో ఐ అబ్జర్వ్ నా అబ్జర్వేషన్ ఇస్ టూ గుడ్ సో నేను అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇఫ్ ఐ మీట్ సమ్ వన్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇమిటేటింగ్ పీపుల్ సో ఒక 2 hours ఎవరినన్నా కలిశానంటే యాజ్ ఇట్ ఈస్ అలానే దింపేయగలను నేను ఆ మనిషి ఎలా మాట్లాడతాడు అతను ఎలా బిహేవ్ చేస్తాడు అంటే ఇది సినిమాలో యాక్టర్లు కాదండి బయట పర్సనాలిటీస్ సో అది త్రివిక్రమ్ గారికి బాగా తెలుసు అందుకే దాన్ని నా పర్ఫార్మెన్స్లో ఆయన హీ గెట్స్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ పర్ఫార్మెన్స్ ఆయన ఏమంటాడంటే ఆ రోజు అతన్ని అలా చేశారు కదండి అలా చేసింది ఇక్కడ అంటాడు సో అది ఎప్పుడు ఆయన సినిమాలో ఒక మ్యాజిక్ జరుగుతుంది దట్ హ్యాపెండ్ ఇన్ కలేజా దట్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు కారం ఆల్సో దట్స్ వాట్ ఐ సెడ్ in that function. Atadu was a good film. Ante that these kind of histrionics want to be there. So that started from Kaleja. So the Guntur Kaaram aithe it was like a peaks anpichindi na. Correct. And it was very easy. We didn't push it. Chala effortless ga kanipistundi. So ఆ క్యారెక్టరైజేషన్ అనేది అందుకే నాకు చూసినప్పుడు అది నాకే మజా వచ్చింది నాకు మజా వచ్చింది అసలు అంటే ఆ రమణగాడు అనే ఆ క్యారెక్టర్ ఆ వైబు చాలా అందరూ ఎంజాయ్ చేశారు ఎవ్రీబడి లైక్ ఇట్ ఎస్పెషలీ మీరు వేసుకున్న కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అదే అంత చాలా రేర్గా జరుగుతుందండి హీరో మాట్లాడిన ప్రతి పంచ్ పేలింది అనిపించింది నాకు అదే దట్స్ బికాస్ ద క్యారెక్టరైజేషన్ క్లిక్ దే అండ్ సో అది
నాకు త్రివిక్రమ్ గారికి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల మా రిలేషన్షిప్ వల్ల తెలియదు కానీ ఇట్స్ సమ్వేర్ వెన్ యూ డిస్కస్ సో మచ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఎస్ సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ విత్ ఎనీ అదర్ డైరెక్టర్. సో ఐ థింక్ బికాస్ వీ బోత్ ఆర్ సో క్లోజ్, ఐ థింక్ దట్స్ హౌ దట్ పర్ఫార్మెన్స్ కమ్స్ అవుట్ లైక్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇవాళ నాకు చూసినప్పుడు కూడా ఆ సుదర్శన్ 35లో అరే అసలు అది నేను చెప్పినట్టు మై మోస్ట్ బిగ్గెస్ట్ క్రిటిక్ నేనే, బట్ నాకే మజా వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఎప్పుడైనా సరే ఒక యాక్టర్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ని వాళ్ళు యాజ్ అన్ అవుట్ సైడర్ చూడగలిగారు, ఎంజాయ్ చేయగలిగారు అంటే ఇంకా అది క్లిక్ అయినట్టే. అదే అండ్ ఫర్ మీ సుదర్శన్ 35లో నేను దూకుడు చూశాను లాస్ట్ నాన్నగారితో, దాని తర్వాత సుదర్శన్ 35కి వెళ్ళా. ఓకే. బట్ ఈసారి ఎందుకో ఐ వాంటెడ్ టు గో అండ్ ఐ వాంటెడ్ టు గో విత్ మై సన్, ఐ వాంటెడ్ టు గో విత్ మై డాటర్. సో అది ఆ రోజు ముందు రోజు ఐ టోల్ దిస్ టు మై వైఫ్ దట్ రేపు సుదర్శన్ 35కి వెళ్దాం. ఇక ఆవిడకి మా ఆవిడకి అయితే కొంచెం యాంగ్జైటీ అటాక్ వచ్చేసి ఎలా వెళ్తాం సుదర్శన్ 35కి ఏంటంటే నేను అరేంజ్ చేస్తాను, బట్ ఐ వాంట్ మై చిల్డ్రన్ టు సీ దిస్ ఫిల్మ్ విత్ మీ బికాస్ ఐ వాంటెడ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ సో ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్. Sitara just hugged me and she said, "Thank you so much. I mean, the experience was so good. You were so good in the film." Gautam said that it was an unbelievable experience. అంటే వాళ్ళకి ఆ మార్నింగ్ షో ఎక్స్పీరియన్స్ లేదు, యా, వాళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి. సో వెన్ దే ఎక్స్పీరియన్స్ దట్ అండ్ వెన్ ఫర్ మీ టు ఫీల్ దట్ ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ. ఐ నో. అంటే మా ఇంట్లో ఎక్స్పీరియన్స్ చెప్పనంటే చెప్పండి. మా అమ్మాయి ముందు రోజు రాత్రంతా పడుకోలేదు, 4 గంటల షోకి వెళ్ళింది. మీ ఆవిడలాగానే నాకు యాంగ్జైటీ, సుదర్శన్కి వెళ్తున్నావా, అక్కడ జనాలు ఆ వైబు ఎలా ఉంటుందని నేను మేనేజ్ చేస్తాను. సో నేను అలా చెప్పి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, బట్ అక్కడ నేను థియేటర్లో చూసి ఆ జనం అంతా చూసి అప్పుడు నాకు యాంగ్జైటీ వచ్చింది. నా పిల్లలు ఉన్నారు ఏమవుతుంది ఇప్పుడు, బట్ ఇట్ వెంట్ ఆన్ రియలీ వెల్. అంటే మిమ్మల్ని ఎవరైతే అంతలాగా ప్రేమిస్తారో వాళ్ళందరి మధ్యలో మీరు కూర్చొని ఆ సినిమాని చూడడం, అందులోనూ మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో అనేది ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ చెరిష్డ్ మూమెంట్. అండ్ మధ్యలో సితారా లాస్ట్ ఏదో ఒకటి చెప్పిందండి, మా అందరికీ కొంచెం క్యూరియస్గా ఉంది, ఏం మాట్లాడింది అప్పుడు? అసలు ఎవ్రీ సెకండ్ మినిట్ అండి, వెనెవర్ ఐఎమ్ కమింగ్ ఆన్ స్క్రీన్, వెనెవర్ ద పేపర్స్ ఆర్ బీయింగ్ థ్రోన్, వెనెవర్ ద స్క్రీమ్స్ ఆర్ హ్యాపెనింగ్, సో షీ జస్ట్ వాజ్ క్యాచింగ్ మై హ్యాండ్ అండ్ షీ వాజ్ లైక్ యూఆర్ సో గుడ్. సో నేను నాకు కొత్త, ఐ హావ్ నెవర్ హియర్ హర్ టాక్ లైక్ దట్. సో ఇట్ వాజ్ నాకే అసలు చాలా కొత్తగా అనిపించింది అండ్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్ ఆల్సో. ఆ పేపర్లది ఒక మీమ్ చూశాను, విసిరేసిన తర్వాత లాస్ట్లో 2-3 కూర్చుని ఫుల్ ఇట్లా పేపర్లతో. ఇలా ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేసావా? నేను నో ఆఫ్ కోర్స్ ఐ సా ఇట్ ఆన్లైన్ కూడా చూసానండి, కానీ నేను యాక్చువల్లీ చూసింది బాంబేలో. నాకు కరెక్ట్గా నా ఎగ్జామ్ అయిన తర్వాత బాంబేలో చూస్తే దట్ వాజ్ ఈవెన్ షాకింగ్ ఫర్ మీ. సో అక్కడ ఇట్ వాజ్ ఆల్ క్రేజీ. నాకు నేను వీడియోస్ చూసిన అక్కడ పేపర్ ఎగరడం అనేది ఇట్ వాజ్ న్యూ. సో దాట్ ఎక్స్పీరియన్స్ వాజ్ దేర్. ఇంకా వెనకాల నుంచి అయితే వీ వర్ గోయింగ్ క్రేజీ. సో నాకు ఫస్ట్ టైం ఈ లెవెల్ ఒక రెస్పాన్స్ చూడడం, సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ టైం సుదర్శన్, యా దాని తర్వాత వెళ్ళాను. అండ్ ఎగ్జామ్ అండ్ ఇది అర్థం కాదండి, ఎగ్జామ్ పని చేయటం ఏంటో, ఎగ్జామ్ షూటింగ్ ఏంటో అసలు నాకు ఇంతవరకు ఒక మిస్టరీగా ఉంది ఇదేంటో. అది మీరు వేరే డౌట్ పెట్టకండి. అంటే అక్కడ మీరు మెడిసిన్ కదా, అక్కడికి వెళ్ళి మధ్యలో ఆన్సర్స్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు అలా రాయట్లేదుగా. బట్ ఐ మస్ట్ మెన్షన్ దిస్, ఐ గాటన్ అవే విత్ థింగ్స్. అంటే గుంటూరు కారం ఫోటో చూపించేస్తున్నావా అంటే మాకు మా ప్రొఫెసర్స్ అందరికి, సో అక్కడ బికాస్ ఇట్స్ ఇన్ బాంబే, వాళ్ళందరూ కొంచెం నేను చెప్పాను కూడా, సార్ మీ వల్ల నాకు కొంచెం వైవాలో ఎక్స్ట్రా మార్క్స్ వచ్చాయి సార్. చెప్పేసావా ఇప్పుడు? నీ తోటి స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు. గైస్ ఐమ్ సారీ, బట్ ఇట్ వాజ్ అమేజింగ్. అంటే మీ పర్ఫార్మెన్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, అలాగే డాన్స్ ఇంకా విడిగా చెప్పక్కర్లేదు. అయితే మహేష్ బాబు గారు మీరైతే డాన్సులు ఈసారి చించి అవతల చించి ఎర్రగా తీసేశారు అసలు. టూ గుడ్ అండి. అదే అది ముందు నుంచి నేను త్రివిక్రమ్ గారు ఒకటి అనుకున్నాం, అంటే దీంట్లో ఒక 2 పాటలతో చాలా బాగా చేయాలని. అది ఫస్ట్ నుంచి ఒకటి ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే దీని తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు చేస్తామో తెలియదు. దిస్ విల్ బీ వన్ ఆఫ్ దోస్ లాస్ట్ తెలుగు ఫిల్మ్ విచ్ ఐ మైట్ డూ మీన్స్. అండ్ ద
డాన్స్ నెంబర్స్. నాకు ఆల్రెడీ కూర్చున్నప్పుడే ఎలా అనిపిస్తుంది తెలుసా, మళ్ళీ మీరు 3 ఏళ్ల తర్వాత అయినా నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది. అది కాదండి. సో లైక్ ఐ సెడ్, రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు మళ్ళీ ఇలా వస్తుందో లేదో తెలియదు. సో ఫర్ దాట్ ఐ వాంటెడ్ టు గివ్ మై హార్ట్ అవుట్. సో అది నేను ఫిక్స్ అయ్యానండి. 2 పాటలు అయితే చాలా బాగా చేద్దాం. సో ఇంట్రడక్షన్ సాంగ్ ఆల్రెడీ వి డిస్కస్ విత్ శేఖర్ మాస్టర్, రిహర్సల్స్ చేసాం అండ్ అది చాలా బాగా వచ్చింది. దెన్ వీ హ్యాడ్ టు డూ ద లాస్ట్ సాంగ్. ఓకే. అండ్ దాని తర్వాత గోడౌన్లో ఒకటి వస్తుందండి పాట ఇన్ ద సెకండ్ హాఫ్. కాదు, నెక్లెస్ గోల్స్ చేశారు మీరు. నక్లీస్ గోల్స్ అయితే అది ముందే షూట్ చేసాం. అదైతే ఒక అది ఎలా చేస్తాం ఏంటని అప్పుడు దాకా నాకు ఉండిందండి. అది ఏంటి అసలు ఈ అమ్మాయితో నక్లీస్ గోల్స్ ఎలా చేయాలి ఏంటి ఐటమ్ అయితే అనేసుకున్నాం నేను త్రివిక్రమ్ గారు. ఇలా ఒక ఐటమ్ అయితే ఉండాలండి సినిమాలో. అండ్ చెప్పవే చిరుగాలి ఇలాంటిది ఒకటి ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది. దాని దగ్గర నుంచి లీడ్ అయ్యి నక్లీస్ గోల్స్ కాబట్టి చేసేద్దాం, డాన్స్ చేసేద్దాం, ఈ అమ్మాయి వచ్చి చేసేస్తాం. ఫైనల్గా షూటింగ్కి వచ్చేసరికి ఈ అమ్మాయితో ఎలా డాన్స్ చేద్దాం, ఏం చేద్దాం, అప్పుడు టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ అంటే హౌ వి గో అబౌట్ ఇట్. వింటున్నావా? అలా ఏం లేదు, నేను నిజం చెప్తాను, అలా ఏమీ లేదు. కావాలంటే నాకు నేను ప్రూఫ్ అని శేఖర్ మాస్టర్తో 1-2 సార్లు, ఎందుకంటే 1 more అంటే నా వల్ల అవ్వకూడదని 1-2 సార్లు నేను చూసుకుంటానంటే ఆయన టేక్ అంటారు. ఎలిఫెంట్ మెమరీ. ఎన్నిసార్లు చేయాలండి చేసేదేదో అదే ఒకటి పక్కనేమో అసలు మామూలు డాన్సులు కావయ్యింది. దాన్ని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ టేకులు చేసి బట్ అదేనండి. సో ఆ గోడౌన్లో చేసాం అది, ఆ నక్లీస్ గోల్స్. అవును. అది సో షూటింగ్ అప్పుడు కొంచెం టెన్షన్ వచ్చింది, కానీ శేఖర్ మాస్టర్లో కరెక్ట్గా రిహర్సల్నప్పుడు అది దొరికినప్పుడు మాత్రం ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో దట్ యూ కెన్ సీ. సో ఇట్ వాజ్ నాట్ అబౌట్ ద డాన్స్, ఇట్ వాజ్ అబౌట్ ద యాటిట్యూడ్. ఎస్, ఎస్పెషలీ మీకు ఆ పాట ఆ ఎండ్కి వచ్చేసరికల్లా మీ యాటిట్యూడ్ లుంగిలా చేశారు అయితే థియేటర్లో గొల్లుమని నవ్వారు అసలు. We didn't expect that. In this film what happened and that's why when you're saying dance, I think I cracked the attitude in it. Yeah. It was not the dance and so that also I have to give it to Trivikram garu. ఎందుకంటే పోకరి అప్పుడు దేవుడాలో మీకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అలాంటి యాటిట్యూడ్లు పడదాం ఈసారి డాన్స్లో, అప్పుడు చాలా కొత్తగా అయిపోద్ది అన్నాడు. సో వన్స్ ఐ గాట్ ద యాటిట్యూడ్ అండి, దెన్ ఐ బిలీవ్ మై డాన్సెస్. సో వెన్ ఐ బిలీవ్ మై డాన్సెస్, దెన్ ఐఎమ్ అ వెరీ గుడ్ డాన్సర్. సో దట్స్ వాట్ ఐ ఫీల్. సో అదే సెకండ్ హాఫ్లో గోడౌన్లో ఒక పాట వస్తుందండి, ఒక చిన్న పెగ్గేసి. సో అక్కడ కూడా మన యాటిట్యూడ్ చాలా కొత్తగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దెన్ ఐ డోంట్ పుట్ మై మైండ్ విత్ ద డాన్స్, ఐ జస్ట్ డాన్స్. సో దట్స్ వాట్ హ్యాపెన్. అవన్నీ పక్కన పెట్టేస్తే లాస్ట్ కుర్చీ సాంగ్ చేయాలండి. అది December 22nd or 23rd, I think it went into shoot. Oh. So it was a very stressful shoot, not for anything else, because we had to do it and the film was up for release on Jan 12th. Yes. And I knew it in my head that it has to be a really mad song. అది ఎట్టి పరిస్థితుల్లో చాలా అన్బిలీవబుల్గా రావాలి. అది నేను ఫిక్స్ అయ్యాను, డైరెక్టర్ గారు ఫిక్స్ అయ్యారు. శేఖర్ మాస్టర్కి నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇది నా కెరియర్ బెస్ట్ సాంగ్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇలాంటి పాటలు ఎప్పుడు చేస్తామో మనకు తెలియదు. అదైతే నేను ఫిక్స్ అండి మరి. సో ఆన్ షూటింగ్ డే ఇక శేఖర్ మాస్టర్ అసలు కోరియోగ్రఫీ చూసి ఏం చేద్దాం, ఈ అమ్మాయి అయితే ఇక డాన్స్ గురించి చెప్పక్కల, బీభత్సమైన డాన్సర్, ఏది చెప్పినా చేసేస్తూ ఉంటుంది. ఇన్ మై మైండ్ ఈ అమ్మాయిని కన్నా మనం ఎనర్జీని మ్యాచ్ చేస్తే ఐ న్యూ వీ హ్యాడ్ వన్ అన్బిలీవబుల్ సాంగ్. దట్ ఐ నో. అది కరెక్ట్గా కోరియోగ్రఫీ ల్యాండ్ అయ్యి శేఖర్ మాస్టర్ చేశాడండి. అండ్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. అండ్ టుడే వెన్ ఐఎమ్ సీయింగ్ దట్ సాంగ్, నేనే అసలు ఇది చేసింది నేనేనా అన్న ఫీలింగ్ వచ్చిందండి. అదెప్పుడు నాకు రాదు. చూసినటువంటి మీ సాంగ్స్ ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్స్ ఎవర్. అండ్ టుడే when my wife saw it, when my kids saw it, and when people call them, the comments are like, Mahesh danced like a 20-year-old boy. What was that? What were those moves? I mean, they were in shock actually. So for that I have to really give credit to Shekhar Master. I have to give credit to her. బికాజ్ ఇట్స్ వీళ్ళు లేకపోతే అలా రాదండి. అది ఒక మ్యాజిక్ అయింది అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ సో టుడే ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ వాట్ హ్యాపెన్ విత్ దట్ సాంగ్. చెప్పు. ఆ BTS గుర్తు తెచ్చుకుంటే when we were shooting for the song, the last song, ఒక్కొక్క షార్ట్కి అంటే ఐ వాజ్ అట్ ద మానిటర్ విత్ శేఖర్ మాస్టర్ అండ్ ఒక్క బిట్ ఉంటుందండి విత్ ద చైర్. అదైతే అస్సలు మాస్టర్ అండ్ ఐ వాజ్ షాక్. ఐ మీన్ వీ వర్ లైక్ జాప్డ్. అసలు మీరు నమ్ముతారో లేదో,
అండ్ ప్రతి షాట్కి వచ్చేసి కొన్ని ఇంజరీస్ అవన్నీ జరిగాయి, లైక్ అండ్ వీఆర్ ఆల్ దేర్ ఇన్ ద ప్రాసెస్. ఇక్కడ వెనకాల నుంచి ఇలా చూస్తుంటే ఒక్కటే ఉంది మైండ్లో, లైక్ అంటే ఇట్స్ వెరీ మేడ్ అప్ హిస్ మైండ్ దట్ నేను ఇది చెయ్యాలి, అంటే నా ఫ్యాన్స్కి ఇది చెయ్యాలి, దిస్ ఈస్ డెడికేటెడ్ టు దెమ్. సో అది ఇంకా ప్రతి షాట్లో itself is like dedicated to fans. ఆ dances, ఆ slang, ఆ కాస్ట్యూమ్ అంతా ఇట్ ఇస్ డెడికేటెడ్ టు ద ఫ్యాన్స్. అంటే ఒక కంఫర్ట్ జోన్ బయటికి వచ్చేసి ఇట్ వాజ్. బట్ అదే చెప్పారు కదా, యాటిట్యూడ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఎప్పుడైతే ఆర్క్ తెలిసిపోయిందో ఇంకా దాన్ని పెట్టుకొని నేనైతే సార్ ఒక్క నిమిషం సినిమా అంటే ఏమైందా సార్, లీలా రివర్స్ జరుగుతుంది లిటరలీ. బట్ మై గాడ్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అదొక మ్యాడ్ ఎనర్జీతో చేసిన పాట అండి. Yeah. అది ఐ మీన్ ఇట్ వెంట్ విత్ వన్ ఎనర్జీ. సో వేర్ యుల్ ఛానలైజ్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ ఇట్ ఆల్. అండ్ ఐ థింక్ దట్స్ రియలీ సంథింగ్ మ్యాజిక్ హ్యాపెన్ ఇన్ దట్. యా, అండ్ మీరు చెప్పినట్టు త్రివిక్రమ్ గారు అండ్ మీరు ఆ కాంబినేషను ఒక 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడడానికని అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ అందులోనూ ఏదైతే నేను ఇందాక మెన్షన్ చేశానో కొన్ని త్రివిక్రమ్ గారి మార్క్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి చూసారా, అంటే తల్లి ప్రేమ గురించి చెప్పేది. సినిమా చూసిన వాళ్ళకైతే తెలుసు, చూడని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు మదర్స్ చాలా ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఐఎమ్ ష్యూర్ మీకు అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా డెఫినెట్లీ మీరు కనెక్ట్ అయిపోతారు. నేను అంత కనెక్ట్ అయ్యాను. మేము 5 వెళ్ళాము. ఆ సీన్స్ ఏవైతే నడుస్తున్నాయో అప్పుడు ఎవరికాళ్ళు థియేటర్లో కూర్చొని 4 చూడాలనుకోం కదా, ఏడుస్తున్నామని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కొన్ని మాటలు ఆయనే రాయగలండి, ఆయన తప్ప ఇంకెవరు రాయలేదు. అంటే చనిపోయేంత వరకు తల్లి ప్రేమ పోదు. కొట్టావంటే ముట్టుకోవాలనిపించింది. అది I was just going to say, అది ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ కమ్ అప్ విత్ లైన్స్ లైక్ దట్. ఐ మీన్ టు బి ఆనెస్ట్ విత్ యూ. Yes. సో ఆ విషయంలో ఆయన మామూలు కదండి. హీ హ్యాస్ వన్ బ్రిలియన్స్ టు ఇట్. లైఫ్ ఫేర్ అండ్ లవ్లీ కాదు, అన్ఫేర్ అండ్ పైగా అమ్మ ఇస్త్రీ చీర కట్టుకొని వచ్చి కొట్టడం. అదే దీస్ ఆర్ ఆల్ హిస్ సిగ్నేచర్ డైలాగ్స్. యా. సో త్రివిక్రమ్ గారి ఆ డైలాగ్స్ అండ్ ఎస్పెషలీ గడ్డం ఎందుకు పెంచావు అని అడిగినప్పుడు జరిగిన ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో మదర్ అండ్ సన్ మధ్యలోది, దట్ వాస్ బ్రిలియంట్ అండి. ఐ థింక్ ప్రతి కొడుకు ప్రతి తల్లి ఆ సీన్కి చాలా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా ఐఎమ్ సో డీప్లీ కనెక్టెడ్. బికాస్ మా అబ్బాయి మొన్న కూడా వాడు మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, నా ఫస్ట్లో ఉన్నారు, ఫస్ట్ ఎవరంటే మా అమ్మ అంటాడు. సో మై ఫస్ట్ అండ్ మై లాస్ట్ లవ్ ఇస్ మై మదర్ అంటాడు. ఐ థింక్ మీరు కూడా దానికి డీప్లీ కనెక్టెడ్ టు ఇట్, టు యువర్ మదర్. యా. ఇట్స్ అ వెరీ హెవీ స్పేస్ కదా. అండ్ ఇమాజిన్ వీ వర్ దేర్ వైల్ షూటింగ్. నాకు ఇంటర్వెల్లో ఐ రిమెంబర్ ఆ షార్ట్ చేసేటప్పుడు, ఆ అన్ఫేర్ అండ్ లోన్లీ షార్ట్. సో అక్కడ ఒక సెకండ్కి ఆయన ఒక మాట అన్నారు, మేమందరూ అంటే సెట్లో విన్నట్టు, ఈ జస్ట్ సెడ్ ఇట్ టు హిమ్సెల్ఫ్, బట్ వీ హర్డ్ దట్ అమ్మ పలికింది అన్నారు ఒక షార్ట్ తర్వాత. సో దట్స్ వెన్ వీ అంటే అవన్నీ ఏం చేసామంటే, సో దిస్ ఫిల్మ్ వీ ట్రై సంథింగ్ టు, సో వీ డిడ్ ది ఎంటైర్ థింగ్ ఇన్ 1 take. అది ఒక మాస్టర్లో చేసాం. సో దెన్ వీ ట్రైడ్ 2-3 takes, బట్ ఐ సెడ్ నా ఫస్ట్ టేక్ చాలా బాగుంది, అమ్మ పలికేసిందంటే ఇట్స్ సంథింగ్ మ్యాజిక్ హ్యాపెన్. సో లెట్స్ నాట్ ట్రై అనదర్ టేక్. సో అది ఇంటర్వెల్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ హాఫ్ అన్ అవర్లో చేసామండి. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. సో ఎవ్రీబడి, సో వెన్ మ్యాజిక్ హ్యాపెన్స్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ ట్రై టు మీ థింగ్స్ విత్ ఇట్. టూ మచ్ లాజిక్లోకి వెళ్ళకూడదు. మ్యాజిక్ షుడ్ జస్ట్ హ్యాపెన్ అంతే. యా. లీలా, ఇప్పుడు ఆన్ సెట్ త్రివిక్రమ్ గారా మహేష్ గారా, ఎవరు హూజ్ అ ఫన్నీ పర్సన్? బోత్ టుగెదర్ కాంబో. అండ్ నేను అక్కడ ఒక మధ్యలో జస్ట్ ఈ అమ్మాయి నవ్వుతా ఒక రోజు ఏముందంటే, నాకు ఎక్కువ నవ్వు వచ్చేస్తుందండి, యాప్స్ కూడా వచ్చేసేలా ఉంది. అంత నవ్విస్తున్నారు. అంటే అదేండి మా సెట్ ఏంటంటే ఎప్పుడు ఇట్ బి వెరీ లైట్ అండి. త్రివిక్రమ్ గారి నా సెట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ హర్, ఎవ్రీ యాక్టర్ విల్ ఫీల్ దట్. సో మేమేదో పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో చేస్తున్నాం సీరియస్గా ఏదో అలా ఉంటుంది మా సెట్ వైపు. It will be very jovial. We like to keep all the actors in a very good mood. So నేను కూడా అంతే, as a person I'm like that. So I keep my sets very light. And Trivikram garu also as a person is like that. So మీరు కానీ మా సెట్కి వచ్చారంటే it won't be like a working atmosphere. అందరూ నవ్వుతూ ఉంటాం, అందరం జోక్లు వేసుకుంటూ ఉంటాం. సో ఎవ్రీబడి విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో ఈ అమ్మాయి కూడా ఫస్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు ఏదో భయంగా వచ్చింది, ఏంటో పెద్ద త్రివిక్రమ్ గారి సినిమా. బట్ అలా ఆపోజిట్లో ఉండింది. అందరూ నవ్వుతానే ఉంది, అసలు నవ్వుతానే ఉంది 10 రోజులు. అసలు ఎల్లబుద్ధి అవ్వట్లేదండి మీ సెట్లో నుంచి, ఇంత నవ్వులు ఉన్నాయి ఏంటి ఇక్కడ అని.
సో నాట్ ఓన్లీ హర్, ఐ థింక్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్, ద ఎక్స్పీరియన్స్. ఐ యూస్ టు సే దట్ నాకు ఎప్పుడు షార్ట్ రెడీ అన్నప్పుడు ఒక 100 km/h స్పీడ్లో సెట్కి వెళ్ళేదాన్ని. అది ప్యాకప్ అన్న తర్వాత మై వాక్ ఫ్రమ్ ద సెట్ టు మై క్యారవాన్ వాజ్ లైక్ 10 km/h స్పీడ్లో. మామూలుగా అంటే జస్ట్ ఆ ప్యాకప్ అన్న తర్వాత అదేంటండి. సో దట్ షోస్ దట్ ఇంకా మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు with మహేష్ గారు అండ్ త్రివిక్రమ్. No matter how many shifts it was, but if I was coming to the set, it's like glucose నాకు. ఎనర్జీ. బట్ సీరియస్లీ హౌ డు యూ మేనేజ్? ఇప్పుడు ఏం పరీక్ష అయింది, ఏం పరీక్ష అవ్వబోతుంది? అది ఒక్కటే, అది ఎలా చేసిందో తెలియదండి. 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు అయితే మినిమం చేసేది ఒకప్పుడు, ఒక టైంలో అయితే. బట్ దానివల్ల అసలు మేము కంప్లైంట్ చేయలేదు, ఎందుకంటే మాకు డేట్స్ అంటే వీ హ్యాడ్ టు కంప్లీట్ ద ఫిల్మ్, సంక్రాంతికి రావాలి. సో సడన్గా హీరోయిన్ డేట్లు ఏమైనా కావాలంటే ఇమీడియట్గా వచ్చేసింది. 2 షిఫ్ట్లు అక్కడ, 1 షిఫ్ట్ అక్కడ, లీలా ఎక్కడ ఉందమ్మంటే సాయంత్రం వచ్చేసింది. మళ్ళీ రాత్రంతా వేరే సినిమాలు షూటింగ్ చేసి పొద్దున వస్తున్నానండి అని. అలా ఎలా పని చేస్తారో తెలియదు, కానీ అమ్మాయిని అడగాలి మీరు. అదే బట్ నథింగ్ కంపేర్డ్ టు నాన్నగారు సార్. అందులోనూ మీరు మనకు ఆ కట్అవుట్ కనిపిస్తుంది కదా, సూపర్ స్టార్ ఫ్యాన్. అదైతే సుదర్శన్ 35లో చూడాలండి. థియేటర్ మొత్తం ఒక్కసారి ఇట్ వెంట్ ఇన్ టు అనదర్ జోన్, దట్ మూమెంట్, అండ్ ఐ హ్యాడ్ గూస్ బంప్స్ వెన్ దట్ హ్యాపెన్. అండ్ కృష్ణ గారు ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద స్టార్స్ ఇన్ ఇండియా హూ ఆర్ ఇన్ ద వరల్డ్ అన్ని షిఫ్ట్స్ రెగ్యులర్గా కొన్ని సంవత్సరాలు. అది మాకు ఒక షిఫ్ట్ చేయడానికి అసలు అర్థం కావట్లేదు ఇక్కడ. ఎలా చేసి ఉంటారు కదా, కానీ ఎక్కడా కూడా ఇంత కూడా అలుపు అనేది ఆ ఫేస్ మీద కనిపించకుండా హీ హెస్ క్యారీడ్ అండ్ హీస్ అన్ ఇన్స్పిరేషన్. సో లీలా, మీరు కూడా అలాగే ఎగ్జామ్ రాసి మళ్ళీ వచ్చి ఎగ్జామ్ రాసిస్తూ ఉండండి. అలాగే మహేష్ గారు, మీకు తెలుసా చాలా మంది మీరు వేసుకున్నటువంటి గళ్ళ చొక్కాలు వేసుకొని సినిమా చూస్తున్నారని? ఎస్, అది దట్స్ ఆల్సో వైబ్. అంటే అదేండి, అది వాట్ దట్ రావణగాడు అనే క్యారెక్టర్ వీ వాంటెడ్ టు బి రిలేటబుల్. సో అదొక కాన్షియస్ ఎఫర్ట్ అండి. అది ఇప్పుడు సినిమానే కాదు, కానీ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ పోస్టర్ వెన్ వీ లెఫ్ట్. సో అప్పుడే మాకు తెలిసింది ఇది చాలా ఒక రెడ్ చెక్ షర్ట్ అని. అది ఇమీడియట్గా ఆన్లైన్లో పెట్టేసి ఆ రెడ్ చెక్ షర్ట్ అసలు సేల్స్ వెంట్ త్రూ ద రూఫ్. ఇట్ వాస్ అ జాక్ అండ్ జోన్స్ షర్ట్ ఐ థింక్. ఓకే. సో ఇమీడియట్లీ దట్ షర్ట్ వాజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఫర్ ద నెక్స్ట్ 10 days or 15 days. So when things like this happen, you feel very happy. Yeah. Because that's what you want eventually. Yes. ముంబైలో చూసినప్పుడు అండి హెడ్ కట్టుకునేది కూడా అలా బయట అమ్ముతున్నారు. సెట్ అంటే ఆ పోస్టర్ పక్కన అమ్ముతున్నారు. స్టార్ట్ చేసేసారు కాదండి, నేను ఊరికే ఫ్లోలో సరే తీసుకుందాం, కొంచెం జోష్లో చూద్దాం, మనం కూడా ఒక మాస్ లెవెల్లో చూడాలనుకుని నేను కూడా కట్టుకొని వెళ్దాం అంటే ఎంత అనుకుంటా, ఒక అందాజ్ అనుకోండి, 100 రూపాయలు సరే మాక్సిమం 1000 రూపాయలు అమ్ముతున్నారు. మరి దారుణం కాదండి. వాడికి కూడా అప్పుడే అవుతుంది ఫోటోగ్రాఫ్ ముందు నేను అంటే పండగలప్పుడు గుడి ముందు కొబ్బరికాయ 10 రూపాయలైనా ఆ టైంలో కొంచెం డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కమ్ముతారనమాట. అలాగే ఇంకొక డౌట్ ఉంది నాకు, అడగనా? ఆ బీడీ ఏమైంది? అది యాక్చువల్గా దాని కథ ఏంటంటే, ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ ఎంకరేజ్ స్మోకింగ్ ఆల్సో. అదొక ఆయుర్వేదిక్ బీడీ. సో ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ క్లోవ్ లీవ్స్. విన్నారా? ఆయుర్వేదిక్ బీడీ అంటది మహాల్ మండ. ఫస్ట్ యాక్చువల్గా నాకు రియల్ బీడీ ఇచ్చారు, దాంతో మైగ్రేన్ మొత్తం అసలు హెడేక్ వచ్చేసి నా వల్ల కావట్లేదు త్రివిక్రమ్ గారు, ఏం చేద్దాం? అప్పుడు ఆలోచించి ఏదో ఆయుర్వేదిక్ బీడీ అని సెట్ లేదో పట్టుకొచ్చారు. అది ఇమీడియట్గా చాలా బాగుందని చెప్పి, సో దట్స్ హౌ వి డిడ్ ఇట్. సో ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ క్లోవ్, లవంగం లీవ్స్ ఆర్ వాట్ ఎవర్. అండ్ అసలు చాలా అది ఒక మింట్ ఫ్లేవర్లో ఉంది. సో దర్ ఇస్ నో టొబాకో, నథింగ్. సో ఇట్స్ ప్రాపర్ ఆయుర్వేదిక్. క్రేజీ అసలు ఇదైతే ఈ ఇంటర్వ్యూలో ఇది పెద్ద హైలైట్ పాయింట్. ఎలా అంటే ఆ ప్రాసెస్ సెట్లో ఎలా ఉండేదంటే అండి, అండ్ తెప్పించేటప్పుడు వస్తుంది ప్రాపర్గా, బికాజ్ ఇట్స్ ఆయుర్వేదిక్ అని, మళ్ళీ తీసేది బీడీ ప్యాకెట్లో చుట్టి పెడతా. మేబీ ఇది విన్నవాళ్ళు ఎవరైనా సరే దీన్ని కొత్త బ్రాండ్ కింద లాంచ్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మీరు కాల్చినట్టు ఉంటుంది. అంటే నేను అడిగింది ఏంటంటే, వేనల్ కిషోర్ గారు అడిగారు కదా ఆ బీడీ ఏమైంది సార్ అని. అది హైలైట్ పంచ్. ఆ బీడీ గురించి అడిగా. ఆ బీడీ ఏమైపోయింది, తక్కువ మాయమైపోయింది ఆ బీడీ. సో కొన్ని క్వశ్చన్స్ అండి ఫ్రమ్ ద టీమ్. ఓకే,
రమణ గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్సా? అదే ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ని డేట్కి తీసుకొని వెళ్తే ఫ్లవర్సా గిఫ్ట్సా ఏవిస్తాడు? గో డౌన్. నువ్వు ఊరిగా ఫ్లవర్స్ గోడౌన్ ఇస్తాడా? ఫ్లవర్స్ ఉండదు, గిఫ్ట్ ఉండదండి, మంచి డాన్సే. మంచి డాన్సేనా? కుదిరితే గుంటూరు కారం. ఓకే లీలా, మీరు కాలేజ్లో చదువుతున్నారు కాబట్టి ఇఫ్ రమణ గారు వాస్ యువర్ క్లాస్మేట్, మీరు ఎలా ఉండుండేది అండ్ వాట్ వుడ్ యూ టాక్ విత్ రమణ ఇన్ ద క్లాస్? ఓ మై బేబీ పాడేదాన్నండి. ఇది అసలు క్లీషే అంటే ఓకే ఓకే పాడమ్మా. ఓ మై ఇంకేమైనా ఆలోచించాలి, ఆలోచించి చెప్పు, నేను మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ టు. ఓ మై బేబీ పాడేదండి. ఓ మై బేబీ లిరిక్స్ అంతా పాడతానండి. లిరిక్స్ విన్నారా మీరు? అదంతా పాడేస్తావా? ఓహో, అర్థమైంది. ఓ మై బేబీ కూడా ఒక కథ ఉంది, చెప్తా. ఆ కథ అంటే అసలు బద్దలైపోతుంది గుండె. అంటే ఓ మై బేబీ ఫస్ట్ యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటి, చేద్దాం పాట, కేరళకి వెళ్ళి మీ ప్లేసే, కేరళకి వెళ్ళి తీద్దాం పాట. ఆ అమ్మాయి పాప 4-5 డ్రెస్సులు కూడా రెడీ చేసుకుంది. ఫైనల్గా డైరెక్టర్ గారు నేను ఏం డిసైడ్ చేసామంటే అంటే ఆ సిచ్యువేషన్కి కరెక్ట్గా ఒక డ్రీమీ సీక్వెన్స్ వెళ్ళిపోతే తప్పైపోద్దాం అండి. అంటే ఇప్పుడు నాకే మా ఇద్దరికి కరెక్ట్గా అప్పుడు కనెక్ట్ అవ్వాలా. సపోజ్ ఒక డ్రీమ్ సీక్వెన్స్కి వెళ్ళిపోతే ఏమైపోద్ది. సడన్గా ఇప్పుడు నాకు 4-5 బట్టలు చూపించారు, నేను కూడా ఒక లినెన్ షర్ట్లు, బ్లాక్ షర్ట్, గ్రీన్ షర్ట్, మంచి మంచి కాస్ట్యూమ్స్ నాకు కూడా రెడీ అయ్యి. నేను ఇక డైరెక్టర్ గారికి ఫోన్ చేసి కాస్ట్యూమ్స్ చూసారంటే ఆయన కూడా చూసాను, చాలా బాగున్నాయి అనుకున్నాను. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్ వేసుకొని నేను ఏం చేయాలి సార్? ఆయన కూడా కరెక్టే కదా, ఏం చేయాలి? ఒక అరగంటలో ఫోన్ చేస్తాను పెట్టినా, ఆయన పెట్టేసాడు ఫోన్. రేపే బయలుదేరాలి కేరళకి. సగం యూనిట్ కూడా వెళ్ళిపోయింది అనుకుంటా. దెన్ హాఫ్ అన్ అవర్లో ఆయన ఫోన్ చేసి కాదండి కరెక్టే, రియల్ టైం పాట వచ్చాను, నేను ఆలోచిస్తానని చెప్పి, సో ఆ పాట రియల్ టైంలో చేసాను. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానండి. సో అమ్మాయికి డ్రెస్సులు, అమ్మాయికి పాట అంతా పాప పింక్ డ్రెస్లోనే. నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానండి. నాకు ఫస్ట్ ఇలా ఇది అని పాట విన్న తర్వాత నేను ఒక ఇమాజినేషన్లో అంతా ఉన్నాను, ఒక ఫీల్డ్లో ఉన్నానండి. సెట్లో ఆల్రెడీ ఇలా వచ్చేసి ఈ కాస్ట్యూమ్స్ అని నేను ఇక అందరిని అడుగుతున్నాను, డిఓపి గారిని ఓకేనా అండి, ఈ కలర్ ఇది ఓకేనా అని. సార్ పక్కన కూర్చున్నారు, మామూలుగా షార్ట్ మధ్యలో అలా పక్కన కూర్చున్నారు, ఆయన కాఫీ ఆయన తాగున్నారు అన్నారు. ఎన్ని కాస్ట్యూమ్ చేంజ్లు అంటే అప్పుడు డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 6 కాస్ట్యూమ్ చేంజెస్ అన్నారు. ఆయన సైలెంట్గా ఉన్నారు. నేను అప్పుడు అర్థం చేసుకోవాల్సిందని ఏం ఉండదని. నేను వెళ్ళేసి ఆయన అప్పటికి సెట్ ఐ థింక్ 4 is enough అన్నారు. నేను 6 డ్రెస్ చేంజ్ 6 కాదండి, నేను అప్పటికి అడుక్కుంటున్నాను, ఫోన్ చేసేద్దాం సార్, బాగుంటుంది ఉంటుంది, ఫోన్ చేసేద్దాం సార్. నాకు ఆకృతి చూడండి ఏది లేకుండా పోయింది. 4 అన్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే నేను ఆల్రెడీ రెడీ అయ్యి కరెక్ట్గా దీనికి ఈ నెయిల్స్ అయితే బాగుంటుంది, నేను ఇలా ఉన్నానండి జస్ట్ ఒక స్పా ఫీల్లో పైన రోలర్స్ పెట్టుకొని ఇలా నెయిల్స్ చేయించుకుంటున్నప్పుడు కాల్ వస్తుంది. కాల్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ ఇలా పికప్ చేసి ఐమ్ లైక్ డిడ్ యూ గైస్ లుక్ ఇన్ టు ద క్లోత్స్, ఐ మీన్ వీ హ్యావ్ టు మేక్ షూర్ we're రెడీ అన్నప్పుడు no we're doing it with continuity costume. one minute ఒకటే ఒక సింగిల్ 6 నుంచి అది పైనుంచి కిందకి ఒక 90 బాగున్నా అంటే వీ కెన్ కనెక్ట్ టు ఇట్ కదా. ఇట్స్ నాట్ లైక్ అంటే మహేష్ గారు చెప్పినట్టుగా. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది కానీ, సో ఫైనలీ టుడే వెన్ ద సీయింగ్ ఇప్పుడు అమ్మాయి ఒకే కాస్ట్యూమ్, కానీ నా ఫీలింగ్, డైరెక్టర్ గారి ఫీలింగ్ ఏంటంటే రమణ గారి క్యారెక్టర్ వీ వాంటెడ్ టు గాడ్ ఇట్ సపరేట్గా. వీ వాంటెడ్ హిమ్ టు బీ ఇన్ క్యారెక్టర్ ఉంది, అదే క్లోజ్ అదే అలానే ఉండాలి. సపరేట్గా పాట అన్నప్పుడు డ్రెస్ చేంజ్లు అవ్వకూడదు, అండ్ సడన్గా వేరే డ్రెస్సులు వేయకూడదు. సో వీ వాంటెడ్ దట్ క్యారెక్టరైజేషన్ టు బీ వెరీ ప్యూర్. సో దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్. అదండి అన్ని పాటలు అన్నీ అండి. వీ డెంట్ స్కిప్ అవుట్ ఆఫ్ దట్ క్యారెక్టరైజేషన్, వీ స్టేడ్ ఇన్ క్యారెక్టర్. వీ డెంట్ డూ సపోజ్ పాట రాగానే కట్ టు సాంగ్ వెళ్ళలేదు మేము, సడన్గా వేరే డ్రెస్ చేంజ్లు అలా ఒక పాట రెగ్యులర్గా మాస్ పాటలాగా అలా చేయలేదు. సో దట్ ఐ థింక్ ఈస్ వెరీ న్యూ ఫర్ us, అండ్ వీ వాంటెడ్ టు గాడ్ దట్ Ravana Garu's characterization. And that I'm very happy if this happened.
అండ్ అదే అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు కూడా ఐ థింక్ షీఈస్ హ్యాపీ. I am. I don't. రియలీ No, of course. మీరు రెడీ చేసిన ఫైనల్ గా రీల్స్ వాడుకుంది ఆ డ్రెస్సులన్నీ తర్వాత ఓమా బేబీ రీల్స్ అన్నిట్లో లీలా రీల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అదే ఆ డ్రెస్సులన్నీ వాడిందండి. ఓమా బేబీ డ్రెస్సులన్నీ రీల్స్ లో వాడుకుంది. అవునా లీలా? సో ఏది వృధా పోలేదు. No, I didn't let that happen. మొత్తానికి ఎవ్రీథింగ్ వాజ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ. Yes. ఓకే, అండ్ ఇందులో ఎవ్రీబడి అండి క్యారెక్టర్స్ లైక్ రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, జయరామ్ గారు, మురళీ శర్మ గారు, ఈశ్వరీరావు గారు, ఎవ్రీబడి పర్ఫార్మ్ సో బ్యూటిఫుల్లీ. అంటే పర్ఫెక్ట్ ఫిట్ అంటారు కదా టు ద క్యారెక్టర్స్. సో ఎవ్రీబడి జస్ట్ వాంటెడ్ టు అక్నాలెడ్జ్ ఇట్ యాజ్ అన్బిలీవబుల్ యాక్టర్స్ అండి. రమ్యకృష్ణ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఐ మీన్ ఆవిడ బాహుబలి సినిమాలో ఆవిడ చేసిన శివగామి క్యారెక్టరైజేషన్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ పోర్ట్రేయల్స్ ఎవర్ ఆన్ ఇండియన్ స్క్రీన్. సో ఆవిడతో షేరింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ ద మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ చెరిష్. సో ఆవిడలో గ్రేట్నెస్ ఏంటంటే మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ కళ్ళతో చెప్పేస్తుంది ఎక్స్ప్రెషన్. యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ టూ మచ్. ఓకే, కొంచెం కన్సర్న్ చూపిండి అంటే అంత చాలండి, ఆ కళల్లో వచ్చేస్తుంది. అది మరి ఆవిడ ఎలా చేస్తుందో తెలియదు కానీ బట్ షీ వాజ్ జస్ట్ బ్రిలియంట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ టుడే ఐ వాజ్ సీయింగ్ ద ఫిల్మ్ వెనెవర్ షీ ఈస్ దేర్, వెనెవర్ ఐఎమ్ దేర్, when there are no dialogues written also, there is one emotion that comes through. Yeah. So that only happens when there is a great actor in front of you. And me, Prakash Raj, we've done great films in the past. So ఆయనతో నాకు ఒక unbelievable chemistry ఉంది. And even this time, it's happened again. So I always believe that when an actor in front of you is brilliant, your performance becomes very good. And same with Ishwarirav garu. I think our chemistry was too good in this film. Not only this, when I'm hearing like other people call me, they're saying your other mummy was too good. అంటే నాకు other mummy was too good ఏంటని అర్థం కాదు. అంటే లాస్ట్ అంటాం కదా ఇద్దరు అమ్మాయి. So they were talking about her. Yeah. So I think when you hear things like this, you know that the characters that worked. correct. So yeah, you feel very happy. Yes, yes. Okay, so this one more question అండి. మహేష్ గారు, ఇప్పుడు రమణ గారితో మీరు చేసినటువంటి క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఏ క్యారెక్టర్ ఫ్రెండ్షిప్ చేస్తుంది? లైక్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఫ్రెండ్షిప్ చేయాలంటే రమ్య గారి క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కలవట్లేదు, నన్ను లాస్ట్లోనే కలుస్తుంది. ఎవరు? నిజంగా రమ్య గారు. రమ్య గారు నేనంటుంది మీరు చేసిన క్యారెక్టర్స్ లైక్ అంతకుముందు బిజినెస్ మ్యాన్, పోకిరి, వాటిలో రమణ గారితో కూర్చొని ఎవరు మాట్లాడతారు అని ఫ్రెండ్షిప్? పండుగాడు. పండుగాడే కరెక్ట్. మేమందరం అదే అనుకున్నాం, రాసాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అదే అయి ఉంటుందని మేమందరం అనుకున్నాం. సో అందరం సేమ్ సింక్లో ఉన్నామని అర్థమైపోయింది ఆల్ ఆఫ్ అస్. ఏంటట చూస్తున్నావు, బీడీ 3Dలో కనపడుతుందా? ఈ డైలాగు ఇప్పుడు లీలా మహేష్ గారి స్టైల్లో అది అలాంటివి చేస్తుంది కదా. ఇంపాసిబుల్ అండి అది చేయమని. కమ్ ఆన్ లీలా, యు హావ్ టు ప్రూవ్. సార్ మీరు మైండ్ వాయిస్ బయటికి వచ్చేసింది. లీలా, ఇది నీ ఎగ్జామ్, వైవా జరుగుతోంది మీకు ఇక్కడ. ఐ రిజైన్. అలా రిజైన్లు ఉండవుగా. పోనీ నీ స్టైల్లో చెప్పు, నీ స్టైల్లో చెప్పు. ఎందుకండి ఇప్పుడు ఆయన చెప్పేది ఆయన, అందుకే డైరెక్టర్ గారు ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తే అమ్ములా ఉండేది. సరే ఏదో అమ్ము డైలాగ్ ఇవ్వమనండి. పోనీ అమ్ము డైలాగ్ చెప్పు. ఇప్పుడు నన్ను ఎందుకండి ఇలా పిలిచావు కదా, పిలిచినప్పుడు మహేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, రమణ గారిని అయితే చేసావు కదా పేరుని షార్ట్ ఫామ్ రాము. బా బా బా. నాకు బట్ వన్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ ఇస్ దట్ ఫర్ మీ ఐ థింక్ ఐ టోన్ డౌన్ అ లాట్ అండ్ దట్ వాస్ ఓన్లీ బికాస్ ఐ థింక్ సార్ ఆనెస్ట్లీ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ అవుట్ పీపుల్ as well. కానీ చాలా టోన్ డౌన్, నాకు చాలా కొత్తగా ఉండింది. అంటే నాకు కొన్ని సీన్స్ చేసిన తర్వాత వచ్చింది నేను ఏమైనా చేస్తున్నానా, ఐఎమ్ ప్రాబబ్లీ I'm a little expressive with my face. So అవన్నీ కంట్రోల్ చేసి కొంచెం ఉండడం అని షార్ట్ తర్వాత అలా అని పనిచేస్తుంది. అలా అనుకున్నావా? చిన్న చిన్న డీటెయిల్స్ చేయాల్సి వచ్చినప్పుడు was that a కొంచెం ఆ యాటిట్యూడ్ or whatever that Ammu had to have అట్లా కొంచెం కొత్తగా. అలాగే ఇందులో వన్ బ్రిలియంట్ థింగ్, అది మీరు త్రివిక్రమ్ గారు చేసింది, చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం.
స్వయం కృషి గురించి మాట్లాడడం. అది నా ఫేవరెట్ డైలాగ్ అండి. Yeah. ఆయన కథ చెప్పినప్పటి నుంచి అసలు అంటే నాకు బేసిక్గా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. సో ఆ డైలాగ్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ అండ్ ఐ డోంట్ సే ఇట్ నౌ. ఐ వాంట్ ద ఆడియన్స్ టు గో ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ద థియేటర్. అవును, చేయని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ డైలాగ్స్. మనందరికీ తెలుసు, మనందరం త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్. ఆయన రాసినటువంటి ఎన్నో డైలాగ్స్ ఆ తర్వాత మన ఇంట్లో ఊత పదాలుగా ఇంట్లో ఏదైనా పండగ కలిసినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఇట్స్ వెరీ ఒక కామన్ మ్యాన్ మాట్లాడతాడు కదా. అంటే ఒక హీరో అలా చేసినప్పుడు ఐ థాట్ ఇట్ విల్ బీ వెరీ నైస్ అండ్ ఫర్ మీ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ చిరంజీవి గారు ఎస్పెషలీ. సో ఆ డైలాగ్ నేను విపరీతంగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఎందుకంటే త్రివిక్రమ్ గారు నాకు ఆ స్క్రిప్ట్ చెప్పేటప్పుడే ఆయన ఆ మాట చెప్పినప్పుడే అసలు ఫస్ట్ నవ్వు వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ మై ఇమీడియట్ రియాక్షన్ వాస్ అసలు థియేటర్లో అదిరిపోతాయి సార్, మామూలుగా ఉండదని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ దట్ లైన్ ఇట్ సెల్ఫ్. అసలు సుదర్శన్ 35 ద రియాక్షన్ వాజ్ అన్బిలీవబుల్ అమేజింగ్ ఫర్ దట్ డైలాగ్. యా. అండ్ అలాగే చాలా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు, నాలాగా చాలామంది మదర్స్ అండ్ ఫ్యామిలీస్, దే సో డీప్లీ కనెక్టెడ్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మహేష్ గారు? Like I said, my heart is filled with gratitude. And so I think the greatness of Trivikram and my films, when we both come up with a film, it's not only family audience, I think the youth, the class, the mass. In 4 sections, when we round off, then the films become very, very big. Yeah. And of course, the family audiences are a big asset. So, ఒక ఫ్యామిలీ సినిమాలో రమణగాడ్ లాంటి క్యారెక్టరైజేషన్ దింపటం చాలా కష్టం. ఎందుకంటే రమణగాడ్ క్యారెక్టరైజేషన్ చాలా మాసీ క్యారెక్టరైజేషన్. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ టు బి వెరీ ఎండియరింగ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పినట్టు క్లైమాక్స్లో కళ్ళంటే నీళ్లు రావాలి. అది చాలా కష్టం అండి చేయడం అది. బికాస్ వెన్ దెర్ ఇస్ అ మాసీ క్యారెక్టరైజేషన్ యూ కాంట్ మేక్ ఇట్ లుక్ ఎండియరింగ్ ఆల్సో. సో వెన్ యూ క్రాక్ దీస్ these two things, then you really worked hard, and then I think you have a winner in your hands. So that's what happened with us. అలాగే ఫైట్స్, స్పెషల్లీ డిజైన్ ఫైట్స్ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ యువర్ మూవీస్ ప్రతి దాంట్లోనూ అలాగే ఉంటుంది, కానీ ఇందులో ఇంకొంచెం డీటెయిలింగ్ ఎక్కువ కనిపించింది. సో వాట్ వుడ్ యూ వాంట్ టు సే? అది ఇట్స్ అ టిపికల్ త్రివిక్రమ్ గారి స్టైల్ అండి. ఎందుకంటే ఆయన ఫైట్ ఫర్ సేక్ ఫైట్ ఉంటుంది ఎప్పుడు. సో సెకండ్ హాఫ్ వెళ్ళంగానే వీ థాట్ అజయ్ జెల్టన్ బాబ్జీ ఎపిసోడ్. జెల్టన్ బాబ్జీ మీకు ఒక సైడే కనిపించట్లేదు. So we wanted to make the fights also entertaining, and that's a very Trivikram style of mark. ఆయన మార్క్ అది. సో జెల్టన్ బాబ్జీ ఫైట్ కానీ, తర్వాత హరిదాస్ ఫైట్ కానీ, హరిదాస్ ఫైట్లో కూడా అసలు వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఎంటర్టైనింగ్. సో దట్ వాజ్ అవర్ ఓన్లీ ఇంటెన్షన్. హరిదాస్ ఫైట్లో అయితే ఆఫ్టర్ ద ఫైట్ దాంట్లో వచ్చే డైలాగ్ కానీ, దాంట్లో ఫ్లో కానీ, ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ అండి. ఐ మీన్ ద వే హీ రోట్ ఇట్, ద వే ఐ సే, అది కిమ్స్ అంటే మా గుంటూరులో గుమ్స్ అని పెట్టుకుని తిరిగేవాడిని. అవన్నీ అసలు అది ఓన్లీ హీ కెన్ కమ్ అప్ విత్ లైన్స్ లైక్ దట్. అండ్ సో ద వే ఐ ఓన్డ్ ఇట్ ఆల్సో, ఇట్స్ ఐ లైక్ ఇట్. I loved it. So only when you feel it, you can say those lines. అది ఒక ఫ్లో అండి అది. And that happens only with Trivicram's films. And because I think we both understand each other, లేకపోతే అలాంటి ఫ్లో రాదు. And so I thoroughly enjoyed that experience. మేము కూడా we also thoroughly enjoyed it. And thank you so much అండి, ఈరోజు ఈ ఇంటర్వ్యూకి స్పేస్ ఇచ్చినందుకు. మరొకసారి మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని మేము ఇంకొక 1 yearలో కలుస్తాం కదా? డెఫినెట్ అండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంటర్వ్యూలు పెట్టుకుందాం. అంతే కదా? అమ్మయ్యా. లేకపోతే ఏంటంటే ప్రీ రిలీజ్ ఎప్పుడు రాజమౌళి గారిది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఏంటి అనేది ఒక చిన్న టెన్షన్ నడుస్తుంది అనమాట. సో అందుకని అంటే ఎలా ఇంటర్వ్యూ పెట్టుకుని ఏం చేద్దామండి? బట్ ఓకే, అంటే నాకు డౌట్ ఉంది. ఏది ఇంటర్వ్యూలు పెట్టుకుని ఏం మాట్లాడుకుందాం అని. సరదాగా మాట్లాడుకుంటాం, మళ్ళీ మీరు రైస్ తింటున్నారా లేదా అని. అప్పటి వరకు మా అమ్మ కూడా ఏమని తెలుసా అండి, థియేటర్లో ఎన్ని రోజులు ఉంటే నేను రోజు వెళ్తాను, బికాజ్ ఐ థింక్ విల్ బి అట్లీస్ట్ a year or 2 గ్యాప్ కదా. సో అందుకే రోజు ఐ వాంట్ టు గో వాచ్ మహేష్ గారు ఆన్ స్క్రీన్ జస్ట్ లైక్ దట్. అంతే. కంగ్రాచులేషన్స్ అండి మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్. మేము రమణ గారి వైబ్ కంప్లీట్గా ఎంజాయ్ చేసాము. సారీ రమణ గారు అంటున్నాం, ఎందుకంటే మీరే అన్నారు. సో అందుకని వి థరోలీ ఎంజాయ్డ్ ఇట్. యాజ్ యూ సెడ్, ఈ సినిమా ఏంటంటే కంప్లీట్గా ఆ క్యారెక్టర్ ఆర్క్ని స్కెచ్ చేసి త్రివిక్రమ్ గారు రాసినటువంటి ఆ కథ దాని చుట్టూ, దాన్ని మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా మదర్స్ అందరి తరపు నుంచి అండ్ ఫ్యామిలీస్ అందరి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ మీకు, త్రివిక్రమ్ గారికి, కంప్లీట్ టీమ్కి.
అండ్ హారిక హాస్ని క్రియేషన్స్ రాధాకృష్ణ గారికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.